అవకాశాన్ని బట్టి ఈ రెండవ ఆరాధనలో మరలా ఆయన నిలబెట్టినందుకై దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదేవిధముగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ సంగమునకును అలాగే దైవ సేవకులకు దైవ సేవకురాలకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయం మందు నేను చెప్పదలసిన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రియులారా లేదా సహోదరులారా, మీరైతే సేవకు రావాలనేటువంటి ఆశ అయితే పెట్టుకోవకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో చాలామంది సేవ చేయాలని తలంచుతున్నారు కాబట్టి సేవ చేయాలనే ఆలోచన మీరు తలంచవకండి. ఎందుకంటే సేవకునికి రెండు తీర్పులు. సేవకులకి రెండు తీర్పులు అంటే, ఒక పరిశుద్ధమైనటువంటి దైవజనుడు క్రీస్తు తర్వాత పరిశుద్ధునికి ఎంచబడినటువంటి పౌలు గారు సైతమే చదువుతున్న మాట ఏంటంటే, మీరు దైవజనులు కావడానికి ఆ తలంపు మీకు రానివ్వకండి. ఎందుకో తెలుసా? విశ్వాసికైతే ఒక తీర్పే. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు రెండు తీర్పులు. ఒకటి తన లెక్కప్పు చెప్పాలి, రెండవది సంఘం లెక్కప్పు చెప్పాలి. సంఘం పట్ల తనకున్నటువంటి బాధ్యతని అప్పు చెప్పాలి. అందుకని పౌలు గారు అంటారు కదా, మీరు సేవ చేయాలన్నమాట అనేటువంటి ఆలోచన మీరు తలంచవకండి. కానీ మీరు అనొచ్చు, మరి మీరు ఎందుకు వచ్చారన్నా అనొచ్చు. ఇందాకలా పాస్టర్ గారు అంత సాక్ష్యం చెప్పాడు కదా, మరి ఎంత సమస్య అందులో ఉన్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు మరి ఆ పరిచర్యలో ఉన్నప్పుడు మరి మీరు సేవకు ఎందుకు వచ్చారు? అంతలా భక్తుడే చెప్పాడు అంటున్నారు కదా అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ మాలో ఆ వైరాగ్యాన్ని రగిలిస్తుంది అనమాట. ఏంటిదా వైరాగ్యం అంటే, రక్షింపబడినటువంటి మేము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి మేము, దేవుని యొక్క రాజ్యానికి పిలువబడినటువంటి మేము, మాతో పాటు యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది, అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా కొందరిని మనం రక్షించాలి. ఏంటి ఆ అగ్ని? ఎన్నో ప్రసంగాలు వినే ఉంటారుగా. ఏంటి ఆ అగ్ని అంటే నరకం. ఏంటిది ఆ అగ్ని అంటే? నరకం. మనము నరకానికి వెళ్ళకూడదని, అనగా నాతోటి సహోదరులైనటువంటి మీరు, సంఘం, సమాజం, ప్రతి ఒక్కరు కూడా మేము పొందుకున్నటువంటి ఉచితమైనటువంటి దేవుని ఉన్నతమైన కృపని మీరు కూడా పొందుకోవాలని, ఆ ఉన్నతమైనటువంటి ఆ రాజ్యానికి మీరు కూడా మాతో పాటు రావాలని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ తలంపును బట్టి ఈ సేవకు మేము రావడం జరుగుతుంది. ఎందుకని? ఉన్నతమైనటువంటి కృప. చూడండి ప్రియులారా, చాలామంది అనుకుంటారు పాస్టర్ అంటే చాలా సులువుగా 4 మాటలు చెప్పి కానుకలు సంపాదించుకోవచ్చు, లేకపోతే ఆస్తులు కూడా పెట్టుకుంటారు, ఇంకోటి అని చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ సేవ అంటే ఒక కానుకలు కల్లే చూడవకండి. కానుకలు ఎందుకనంటే, బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది కదా, లేవీలు అనేటువంటి వారు ఎవరంటే ప్రతిష్ఠించబడినటువంటి వారు. లేవీ గోత్రం అని ఉంటుంది. 12 గోత్రాల్లో ఒక గోత్రం. అన్ని గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వబడింది, కానీ లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వబడలా. ఎందుకు అనగా, వారికి దేవుడే స్వాస్థ్యం. వారికి ఎవరంట? దేవుడే స్వాస్థ్యం. వారికి ఆస్తి పాస్తులే ఉండవు. భవనాలు, పొలాలు, స్థలాలు, బంగారం, అకౌంట్లు ఏమి ఉండవు. వారికి ఆస్తి ఎవరు? దేవుడే. ఆ మాట దేవుడే స్వయంగా చెబుతాడు కదా, మీకు స్వాస్థ్యము లేదు, మీకు స్వాస్థ్యము నేనే అని ఎవరితో చెబుతాడు? లేవీలకు చెబుతాడండి. మరి ఆ లేవీలు ఏం తినాలి? నేను అనొచ్చు, ఆ లేవీలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళకి ఆస్తి లేదు,
ఏమీ సంపద లేదు, ఏ ఆదాయం లేదు కదా, మరి వాళ్ళు ఎలా తినాలి, ఎలా బ్రతకాలని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది కదా, ఎవరైతే సమాధాన బలిగా, పాప పరిహారార్థ బలిగా, లేదా నైవేద్య బలిగా మీ ఒక విశ్వాసి దేవుని మందిరానికి ఒక గొర్రె పిల్లను వారి యొక్క అర్పణలు తీసుకుని వస్తే ఆ అర్పణలో కొంత దేవునికి బలిపీఠ మీద అర్పించి దేవుడు కొన్ని నియమాలు చెబుతాడు. ఫలానా భాగం మీరు తీసుకోండి, ఫలానా భాగం మీరు తీసుకోండి. క్రొవ్వుయు, కాలేయము, ప్రేగులు ఇవన్నీ బలిపీఠం మీద దహించాలని ఉంటుంది. మిగతాది మీరు తినండి అంటే ఆ యొక్క సమాజం తెచ్చినటువంటి ఆ బలిలో నుంచి మాత్రమే ఆ యాజకుడు తిని బ్రతకాలి. హల్లెలూయా. ఇంకో విధంగా ఆ యాజకుడు సంపాదించడానికి లేదు, ఇంకో విధంగా ఆ యాజకుడికి సంపాదన రాదు. కానీ మీరు అనొచ్చు, మరి ఇప్పుడు ఆ లేవీయుడు అలా ఎందుకు ఉండాలి? అందరికీ దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, అందరికీ భూభాగాన్ని ఇచ్చాడు, అందరికీ గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, వంటలు ఇచ్చాడు. ఈరోజు మన కాడ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలాగో ఆ రోజుల సంపద అనగా గొర్రె పిల్లలు, వంటలు, ఆవులు, పశువులే సంపద. ఈరోజు మన పొలాలు, స్థలాలు, ప్రాపర్టీలు ఎలాగ ఉంటున్నాయో ఆ రోజు ఆస్తులు అనగా ఇవే పశువుల సంపద. మరి వీళ్ళకి అవి లేవు కదా. అదేంటి ప్రభు, మరి మేము ఇలా ఎందుకు బతకాలంటే మీకు నేనే స్వాస్థ్యం, మిమ్మల్ని నేనే పోషిస్తా అనేటువంటి నియమం ప్రభు లేవీయులకి ఇవ్వబడింది. కాబట్టి ప్రియులారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శ్రమ పడాలని ఎవరు రారు. సావానగా శ్రమ, ఇబ్బందులు. ఏమండి, ఎంతమంది సేవకులు అరణ్యంలోకి వెళ్ళి సువార్త చేస్తున్నారు? ఎంతమంది సేవకులు మూడు పూట్ల ఒక పూట కూడా తిండి లేక అల్లాడిపోయినటువంటి ఎందరో ఉన్నారు. ఎంతోమంది కష్టపడుతున్నారు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే దైవజనుడు ఒకసారి ప్రతిష్ఠించబడితే ఒక వ్యక్తి లేవుడిగా తీర్చబడితే అతను ఏం చేయాలంటే దేవుని మీదే ఆధారపడాలి. తను సొంతగా ఏ పని చేసుకోవడానికి అవకాశం లేదు, చేయకూడదు కూడా. మరి ఎవరు పోషించాలి? మీరు అనొచ్చు, మేమెందుకు పోషించాలి? మీరు అనొచ్చు, అందరూ పనికి పోతే దేవుని దగ్గర అర్పించేవాళ్ళు ఎవరు? మీ తరపున దేవుని దగ్గర మీ పాపాల నిమిత్తమై, మీ ఇబ్బందుల నిమిత్తమై, మీ యొక్క శ్రమల నిమిత్తమై, మీరు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పనుల నిమిత్తమై దేవుని దగ్గర అర్పించే మనిషి ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక తోట గురించి సంభాషణ ఉంటుంది. ఆ తోటలో ఒక తోటమాలి ఉంటాడు, తోటను కాసేటువంటి తోటమాలి. ఆ తోటమాలి పని ఏంటి? ఆ తోటలో ఉన్నటువంటి చెట్లు కాడ చెత్తను తీసివేయటం, ఆ చెట్లకు ముందు కొట్టడం, నీరు పోయటం. ఆ యజమానుడు ఉంటాడు కదా, నియమించిన యజమానుడు, ఆ యజమానుడికి ఆ తోటలో ఉన్న క్షేమాన్ని చూపించాలి. యజమానుడు ఎందుకు పెట్టుకున్నాడు తోటమాలిని? తోటని కాపాడటానికి కదా. ఆ సమయంలో ఏమైందంటే యజమానుడు ఒక దినాన ఆ స్థలానికి వస్తాడండి. వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక వృక్షం ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. అది ఎన్నో ఏళ్ళ నుంచి గమనిస్తున్నాడు ఎవరు? ఆ తోట యజమాని. ఎప్పుడు చూసినా సరే ఆ తోటకి, ఆ చెట్టుకి ఒక ఫలింపు లేదు, ఒక కాపు లేదు. ఎన్నాళ్ళున్నా సరే దాని ఎదుగుదల అంతే ఉన్నది, ఉపయోగం లేదు. అప్పుడు అంటాడు కదా యజమాని, ఏమంటాడంటే ఈ చెట్టుని పీకివేయండి, ఈ చెట్టుని పీకి అగ్నిలో పడేవేయండి అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా మాటలు? ఈ చెట్టుని పీకివేసి అగ్నిలో పడవేయండి అన్నాడు. ఉదాహరణకి మనం పెరట్లో పూల మొక్కలు నాటుతాం, కాయగూరలు నాటుతాం. ఎన్నాళ్ళు దానికి మనం మందు కొట్టినా, నీళ్లు పోసినా సరే అది పువ్వులు పోయిపోతే ఏం చేస్తామండి? పువ్వులు రాపోయినా, లేదా కాయలు రాపోయినా, కూరగాయలు రాపోయినా ఏం చేస్తాం? దాన్ని వెంటనే తీసివేసి మరొక మొక్క నాటుతాం కదా. అదేవిధంగా తోట యజమానుడు ఏమంటాడంటే ఆ వృక్షాన్ని తీసివేసి ఆ చెట్టును నరికివేసి పడవేయండి అంటాడు. అప్పుడు తోటమాలి ఏమంటాడంటే, యజమాని అలా అనవద్దు, నాకు ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, ఇంకొక నెల టైం ఇవ్వండి. హల్లెలూయా.
ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, దానికి నేను మరలా లోతుగా చుట్టూ గొంతు తవ్వి పాతు తీసి దాని చుట్టూ మందు చల్లి నీళ్లు పోస్తానయ్యా, ఈసారికైనా సరే అది ఫలించిద్ది అని తోటమాల ఏం చేస్తాడు? దేవుడు ఆ యజమానుని బతిమలాడతాడు. యజమానుడి తోటమాల ఏం చేస్తాడండి? ఆ యజమానుడిని బతిమలాడతాడు. ఎవరి నిమిత్తమాయ్? ఎవరి నిమిత్తమాయ్? ఆ ఫలించని వృక్షము నిమిత్తమై, ఆ ఫలించని చెట్టు నిమిత్తమై దేవుడు తోటమాల ఏం చేస్తాడండి? దేవుణ్ణి యజమానిని బతిమలాడుకుంటాడు. అనగా ఇక్కడ తోట అనగా సంఘం, తోట అనగా సంఘం, యజమానుడు అనగా దేవుడు, యజమానుడు అనగా దేవుడు, వృక్షములు అనగా మనము, ఆ స్థలంలో అనగా ఆ తోటలో నాటబడినటువంటి మనము. ఎలా నాటబడ్డామండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొంది సంఘముగా మనం ఆ సంఘములో అనగా తోటలో మనం చేర్చబడ్డాం, అంటే నాటబడ్డాం. మరి ఫలింపు అంటే దాని అర్థం ఏంటి అంటే మన ఆత్మీయ స్థితి ఎదగాలి, మన పరిపూర్ణతలోకి రావాలి, మన యొక్క అలవాట్లు మారాలి, మన యొక్క చూపు మారాలి, దేవుని ఎదుట యథార్థంగా బ్రతకాలి. దేవుడు మనల్ని పరీక్షించి చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, దేవుడు అంటే ఆకాశం నుంచి భూమిని తొంగి చూసినప్పుడు ఏమైందంట? భూమి చెడిపోయినదంట. భూమి చెడిపోయినది అనగా తోటలో నాటబడినటువంటి మనల్ని దేవుడు ఒకసారి తొంగి చూసినప్పుడు, నిన్ను నన్ను దేవుడు చూసినప్పుడు మనం ఎలాగుండాలండి? ఎలాగుండాలంటే ఫలింపు కలిగినటువంటి అనుభవాల్లో మనం ఉండాలి. ఫలింపు కలిగిన అనుభవాల్లో మనము ఉండాలి. ఫలించేట అనుభవంలో మనం లేవనుకోండి, దేవుడు కూడా ఏమంటాడో తెలుసా? ఎన్నాళ్ళు చూసినా ఇతను బతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక విశ్వాసం పెరిగింది లేదు, ఒక నీతి తనలో పెరిగింది లేదు, యథార్థత కలిగి జీవించింది లేదు, పరిశుద్ధత కలిగి జీవించింది లేదు, నా నామానికి మహిమకరంగా బ్రతికింది లేదు, సమాజంలో మంచి సాక్ష్యం లేదు. ఎక్కడ వెళ్ళినా సరే నీ నిమిత్తం నా నిమిత్తం ఎక్కడ పెట్టినా చెడ్డ పేరు తప్ప రక్షింపబడిన తర్వాత నీ ఏ మార్పు లేదు అని ప్రభువు చూసినప్పుడు ఏమంటాడంటే, ఎన్నాళ్ళున ఈమె బ్రతుకులో మార్పు రాదు, ఈ మనిషిలో మార్పు రాదు, ఈ వ్యక్తిలో మార్పు రాదని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నన్ను తీసివేయడానికి ముందుకు వస్తాడు. అదే సందర్భం మనం పంచకాండాల్లో చూసినట్లయితే, నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే, పొద్దున కూడా చెప్పుకున్నాం మనం. ఇజ్రాయెల్ ప్రజలు తిరిగినప్పుడల్లా, దేవుని సరిగినప్పుడల్లా మోషే ఏం చేశాడు తెలుసా? దేవునికిని ప్రజలకు మధ్య నిలబడ్డాడండి. దేవునికిని ప్రజలకు మధ్య నిలబడ్డాడు. ఎందుకు? దేవుని ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీద రాకూడదని మోషే దేవుని దగ్గర బతిమలాడుకున్నాడు. దేవుని సేవకుడు తన ప్రజల పక్షాన దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎందు నిమిత్తం? దేవుని యొక్క ఉగ్రత నీ మీద రాకూడదని, దేవుని యొక్క శిక్ష నీ మీద రాకూడదని దైవజనుడైనటువంటి వ్యక్తి ప్రతినిత్యం నీ నిమిత్తం ప్రార్థిస్తాడు. తెలుసా మీకు? మీరు ప్రశాంతంగా రాత్రి మగళ్ళు నిద్రపోతుంటే దైవజనుడు కళ్ళు కాయలు కాసిందాక తన ఆరోగ్యాన్ని పాడు చేసుకొని తనకున్నటువంటి పనులు పోగొట్టుకొని ఏం చేస్తాడు తెలుసా? నీ నిమిత్తమై నా నిమిత్తమై దేవుని యొక్క పాదాల చెంత వెనుగలాడతాడు. మనము మటుకి కడుపు నిండా ఇష్టమైన కూరలు తింటాం, కంటి నిండా నిద్రపోతాం, ఆళ్ళారు చదువుతాం, టీవీలు చూస్తాం, అన్నీ చేస్తాం. అయినా మనం బ్రతుకుతున్నామంటే ఎవరి వలన? మీ గొప్పతనం వలన కాదండి. దైవజనుడు ఫలానా అని పేరెత్తి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ఏమని? ఫలానా ఇశ్రాయేలు కుటుంబం బాగుండాలి, ఆయన కుటుంబం దీవించబడాలి, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మార్చబడాలి, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. తెలుసో తెలియక వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలానా మనిషి ఆనందు యవన కాలంలో సమాజంలో ఉన్నాడు, సేవ చేయాలనుకుంటున్నాడయ్యా, ఆ మనిషిని మీరు బలపరచండి. నా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తాడు. విశ్వాసగా నీ నిమిత్తం ఎంతవరకు ప్రార్థన చేయాలో అంతవరకు ప్రార్థన చేస్తాడు. దైవ సేవకుడు నేను సేవ చేయాలనుకున్నా కాబట్టి నా నిమిత్తము ఎంతవరకు తన బాధ్యతగా ప్రార్థన చేయాలో అంతవరకు చేస్తాడు. ఎంతవరకు చేయాలి? ఎంతవరకు చేస్తాడు ఆ పని చెప్పాలి. ఉదాహరణకి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఎంతవరకు పని చేస్తాడు? 60 సంవత్సరాల దాకా చేస్తాడు.
మేబీ అనుకుందాం. 60 సంవత్సరాల తర్వాత అతను విశ్రాంతి తీసుకున్న సమయమేగా. లేదు, దేశం తరపున పోరాడేటువంటి ఆర్మీ జవాన్లు ఉంటారు, మన ఇండియా కోసం పోరాడేవాళ్ళు. వాళ్ళ వయసు కూడా రమారమి అటు ఒక 40-50 ఏళ్ళు అనుకుందాం. తర్వాత విశ్రాంతి ఉంది కదా, మరి దైవజనుడికి విశ్రాంతి ఉందా? నాకు తెలిసినటువంటి వరకు ఈ ప్రపంచంలో రిటైర్మెంట్ లేని పోస్ట్ ఏమైనా ఉందంటే అది పాస్టరే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతను మంచంలో ఉన్నా సరే ప్రార్థన చేయాలి. ఏదైనా కాలు ఇరిగిందిలే సృష్టి తీసుకోవడానికి లేదు, నీ నోరు పని చేస్తుందిగా అని దేవుడు అడుగుతాడు. సరే లేదు నాకేం పని చేయట్లా అంటే హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన చేయొచ్చుగా. నీ మనసు మామూలుగానే మాట్లాడుతుందిగా. నీ మనసు నాకు వినపడుతుందా? దేవుడు ఏమంటాడంటే నేను హృదయాంతరంగంలో మాటలు వినేటువంటి వాడిని, పై చూపులు చూసేవాడుగా దేవుడు. హృదయాంతరంగంలో నువ్వు కడుపులో ఏం తలంచుతావో దేవుడు చూస్తాడు. అంటే ఆ లెక్క ప్రకారం